నమస్తే, నా పేజ్ అని మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. ఏదైతే మనకి థియేటర్స్ గురించి చాలా వేడిగా ఒక వారం నుంచి గొడవలు అయితే జరుగుతున్నాయి, ఇష్యూస్ జరుగుతున్నాయి, ఎన్నో స్పెక్యులేషన్స్ అయితే ఫామ్ అవుతున్నాయి, రూమర్స్ ఫామ్ అవుతున్నాయి. వీటన్నిటి గురించి కంప్లీట్గా మనం తెలుసుకునే ముందు డెఫినెట్గా మీరు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. తప్పకుండా ఫాలో అవుతుంది. ఎందుకంటే మన ఛానల్ దగ్గరలో 1000కి సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. మీరు చేసుకుంటే కనుక డెఫినెట్గా 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతాం. ఒక టార్గెట్ కానీ ఒక మైల్ స్టోన్ కానీ దగ్గరలో సక్సెస్ఫుల్గా అందుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా డెఫినెట్గా మీకు నచ్చినట్లయితే సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. సో టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఏదైతే థియేటర్ స్ట్రైక్స్ చేస్తాం, థియేటర్స్ బంద్ చేస్తాం అని చెప్పేసి ఒక రూమర్ అయితే, ఒక స్పెక్యులేషన్ అయితే నెట్టింట వైరల్ అయింది కదా. అదేవిధంగా రీసెంట్గానే తెలుగు ఫిలిం ఛాంబర్ వాళ్ళు మొత్తం ఆల్ ఓవర్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా, సినిమా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. సింపుల్గా చెప్తేనే అంత ఎక్కువగా టైం తీసుకున్నాం. ఈ థియేటర్స్ అయితే క్లోజ్ చేయడం జరగదు, స్ట్రైక్ చేయడమే జరగదు, బంద్ చేయడమే జరగదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే వచ్చిందో స్పెక్యులేషన్ అనేది అది కంప్లీట్ ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. అటు మన డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు కానీ, ఏపీ సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ గారు కానీ చెప్పడం అయితే వాళ్ళ వర్షన్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, నా సినిమా వచ్చేసరికి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది ఒక పాయింట్ అయితే. ఇంకో పాయింట్ ఏంటంటే సినిమా పరిశ్రమ మేము అన్ని విధాలుగా కూడా సహకరించాం కదా, స్టూడియోస్ కట్టుకోవాలని మేము చెప్పాం, మీ అదేవిధంగా లొకేషన్స్ పరంగా పర్మిషన్ ఇస్తామని చెప్పాం, సో టికెట్ ప్రైజెస్ విషయంలో హైక్ ఇస్తామని చెప్పాం, అన్ని విధాలుగా కూడా మీకు అలయన్సెస్ ఇచ్చినప్పుడు ఎందుకు నా సినిమాకి వచ్చేసరికి ఇలా చేస్తున్నారు, ఇలా దీనివల్ల సినిమా పరిశ్రమ అనేది ఎలా డెవలప్ అవుతుంది, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో నా సినిమా అనే కదా ఏ సినిమాకైనా ఎక్కువగా రెవెన్యూ అనే కలెక్షన్ కానీ అన్ని విధాలుగా కూడా అటు ఏంటి జిఎస్టీ కానీ, ట్యాక్స్ కానీ, రెవెన్యూ కానీ, బోత్ స్టేట్స్కి వచ్చే కలెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యే విధంగా, డెవలప్ అయ్యే విధంగా, ఇంప్రూవ్ అయ్యే విధంగా మేము చేస్తున్నాం కదా, మీకు తెలుగు పరిశ్రమకు మేము చాలా సహకారంగా ఉంటున్నాం కదా అని ఆయన అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, సినిమాటోగ్రాఫర్ మినిస్టర్. ఆయన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు ఎందుకంటే స్ట్రైక్స్ చేస్తున్నారు, అంతకుముందు ఎందుకు చేయలేదు, అదేవిధంగా ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము మమ్మల్ని పలకరించకపోయినా మేము అన్ని విధాలుగా కూడా మీకు సహకారం చేసాం కదా అని ఈ వేరియస్ ఆస్పెక్ట్స్ అయితే మాట్లాడుతున్నారు. సో ఈ మధ్యలోనే మనకి అల్లు అరవింద్ గారు కానీ, దిల్ రాజు గారు కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి సెపరేట్గా వాళ్ళైతే మాట్లాడటం జరిగింది. ఆ నలుగురిలో మేము లేము. అదేవిధంగా సినిమా ఏదైతే జూన్లో హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడే ఎందుకు జూన్ 1నే స్ట్రైక్ చేయాలి, బంద్ చేయాలి, థియేటర్స్ని ఎందుకు ఆపాలి, ఎందుకు క్లోజ్ చేయాలని చెప్పేసి ఇది ఒక దుస్సాహసం పరిగణించాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకో విధంగా ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం అనేది ఎవరికీ లేదు, ఎవరికి ఉండదు. డెఫినెట్గా సినిమా అనేది రిలీజ్ అవుతుంది, డెఫినెట్గా థియేటర్స్లో అయితే ఆడుతుంది, ప్రేక్షకులు అందరూ కూడా వచ్చి సినిమాని చూస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా రోజులైంది బిగ్ స్క్రీన్లో చూసి అని చెప్పేసి ఆయన అయితే వీరిద్దరూ కూడా వాళ్ళ వర్షన్స్ అయితే ప్రెస్ మీట్లో విస్తీర్ణంగా వాళ్ళ భావం అయితే చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఒక క్రైటీరియా ఏంటంటే, ఒక మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది ఎగ్జిబిటర్స్కి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రెంటల్ అగ్రిమెంట్లో వాళ్ళకి ఎక్కువగా ఆ రెంట్ అమౌంట్ అనేది సరిపోవట్లేదని చెప్పేసి, వాళ్ళ మెయింటెనెన్స్కి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి, మాకు పర్సంటేజ్ అగ్రిమెంట్ కావాలని చెప్పేసి వీళ్ళైతే కోరుతున్నారని చెప్పేసి, అందుకే జూన్ 1న స్ట్రైక్ అయితే చేయబోతున్నాం అని చెప్పేసి ఈ విధంగా అయితే ఒక వాదన అయితే వచ్చింది. బట్ ఒక వాదన ఏదైతే వచ్చిందో దీనికి అనుకూలంగానే అందరూ కూడా మంచిగా ఒక మీటింగ్ అయితే పెడతారంట త్వరలోనే. దీనికి ఒక కంప్లీట్ సొల్యూషన్ అయితే వస్తుంది. యాక్చువల్గా ఈ పర్సంటేజ్ అగ్రిమెంట్ అనేది మల్టీప్లెక్సెస్కి ఎప్పుడూ అప్లికేబులే, బట్ సింగిల్ స్క్రీన్స్కి అనేది నాట్ అప్లికేబుల్ అనమాట. ఓన్లీ రెంటల్ అగ్రిమెంట్లోనే వీళ్ళైతే వెళ్తున్నారు. ఒక సెర్టెన్ అమౌంట్ ఇచ్చేస్తారు థియేటర్స్ ఓనర్స్కి, ఆ అమౌంట్తోనే మొత్తం అంతా మెయింటెనెన్స్ కానీ, సర్వేలెన్స్ కానీ, మొత్తం సర్వైవల్ కానీ మొత్తం అయిపోవాలి. సో ఈ విధంగా వాళ్ళైతే ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు మల్టీప్లెక్సెస్కి ఏ విధంగా మీరైతే పర్సంటేజ్ అగ్రిమెంట్ ఇచ్చారో అదేవిధంగా మాకు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళైతే వాదన చేస్తున్నారు. సో అల్టిమేట్గా ఒక సొల్యూషన్ అయితే వస్తుంది.
సో ఇది ఓవరాల్గా అటు ఎగ్జిబిటర్స్ నుంచి ఒక పాయింట్ ఏదైతే June 1st స్ట్రైక్ చేస్తాం అనే పాయింట్ అయితే అది. అదేవిధంగా తెలుగు ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఒక పాయింట్ ఇది. అదేవిధంగా గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఈ మధ్యలో ప్రొడ్యూసర్స్, టాప్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే అల్లు అరవింద్ గారు కానీ దిల్ రాజు గారు, వీళ్ళ వర్షన్స్లో ఇన్ని పర్స్పెక్టివ్స్లో వీళ్ళైతే వాదన అయితే చేయడం జరిగింది. సో మన పాయింట్, మన ఉద్దేశం ఓవరాల్గా ఆడియన్స్ పరంగా ఏంటంటే ఏది ఎలా ఉన్నా సరే మనకి థియేటర్స్ అనేది బేసికల్గా టికెట్ ప్రైజెస్ కానీ అదేవిధంగా బేవరేజెస్, స్నాక్స్ విషయంలో కానీ రేట్స్ అనేవి ఎంత తక్కువ ఉంటేనే జనాలు అంతమంది ఎక్కువ థియేటర్స్కి వచ్చి చూడటానికి అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే థియేటర్స్ అనేవాళ్ళు మూసుకొని కూర్చోవాల్సిందే. వాళ్ళు అఫీషియల్గా June 1st నుంచి స్ట్రైక్ చేస్తామన్నా, బంద్ చేస్తామన్నా, క్లోజ్ చేసేస్తామన్నా ఎవరికి అవసరం అయితే లేదు. ఎవరికి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే డబ్బులు పెట్టే ఆడియన్స్ అనేవాళ్ళు, జనాలు అనేవాళ్ళు థియేటర్కి రావాలని ప్రైజెస్ అనేవి తక్కువగానే ఉండాలి. అందరూ రిచ్ కాదు కదా, అందరూ డబ్బులు ఇలా వెదజల్లి మరి వెళ్ళి సినిమా చూడటానికి అంత స్కోప్ లేదు కదా. సో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. సో వీటిలన్నిటికీ కూడా సొల్యూషన్ అయితే త్వరలోనే మనకు వస్తుంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో వచ్చిన తర్వాత ఏ విషయం మనం తర్వాత అయితే డిస్కస్ చేసుకున్నాం. సో ఈ ప్రస్తుతం అయితే థియేటర్స్ అయితే స్ట్రైక్ అయితే లేదనమాట. సో యాజ్ యూజువల్గా థియేటర్స్ అయితే రన్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా థియేటర్స్ గురించి ఇష్యూ అయితే. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా ఫాలో చేస్తూ ఉండండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. అదేవిధంగా షార్ట్స్ కూడా వస్తూ ఉంటాయి, చిన్న చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియోస్, మీకు సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా అందులో మిక్స్ అయ్యి ఉంటాయి. డెఫినెట్గా మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై. మనం 1000 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మీకు, మనం 1000 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే రీచ్ అయిపోతాం. అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.